దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలి, దేవుని ద్వారా గొప్ప మేళ్లతో నింపబడాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మాయడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మాయడల నీకున్న తలంపులను బహు విస్తారములు. దేవునికి మహిమ కలుగునుగాక. మాయడల 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 నీకున్న తలంపులు. మానవ జీవితంలో మన ఇష్టానుసారమైన జీవితాలు జీవించడానికి మనసు అంగీకరిస్తూ ఉంటుందండి. కానీ దేవునిపై ఆధారపడిన వారిని అంటండి దేవుడు విడిచిపెట్టరంటే, యెహోవా నా దేవా, నీవు మాయడలు జరిగించు ఆశ్చర్యక్రియలు. ఏండి ఎంత గొప్ప దేవుడో చూడండి. మా ఎడల నువ్వు జరిగించేదంతా ఆశ్చర్యక్రియలు, ఆశ్చర్యం దేవుని కార్యాలు. నీ బ్రతుకులో దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశారో ప్రియ సహోదరి సహోదర, ఒకసారి తలంచుకొని చూడు. నీ జీవితంలో శ్రమల చేత కృంగి ఉన్నావేమో, అయ్యో దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతున్నావేమో, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని దేవునిపై నేపాలేస్తున్నావేమో. ఆయన్ని పట్ల ఆశ్చర్య కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి క్రియలు చేసేటువంటి దేవాది దేవుడు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. ఎంత గొప్ప దేవుడు అండి, సర్వశక్తి కలిగిన దేవుడు అండి. ఆయనకి నీ మీద ఉన్నటువంటి ఆలోచన ఎంత గంభీరమంటే చెప్పలేం. నీవు మాయడలో జరిగించు ఆశ్చర్యక్రియలు. దేవునికి మహిమ కలుగును గాక. నీకున్న తలంపులు బహు విస్తారములు. దేవుడు నీ కొరకు దాచిపెట్టినటువంటి తలంపులు, ఆయన ఆలోచనలు నీకు మేలు చేయాలని, నీకు ఉపకారం చేయాలని, కీడు నుంచి తప్పించాలని. కీడు రాకమాందండి, ఎలా వస్తుందో తెలియదు. మానవ జీవితంలో ఏదో రూపంలో మనకి కీడులు రావడానికే ఉంటాయి. అయితే దేవుడు అన్నారు, కీడు వెనుక మేలు సిద్ధపరుస్తానని. కీడు వెనుక మేలు చేసే దేవుడు. కాబట్టి ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? తన వారి పట్ల ఆయన చేసే గొప్ప కార్యాలు ఎంత ఉన్నతమైనవో చెప్పలేనండి అండి. చాలా గొప్ప దేవుడు. దేవునికి లోబడి వారి మీద దేవుడు వింత కార్యాలు చేస్తారు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘము అత్యాశక్తితో ఆయన కొరకు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వారి పట్ల చేసిన మేలు ఎంత అద్భుతం. దేవదూత వెళ్ళి చెరసాల్లో బంధకాల్లో ఉన్నటువంటి పేతుర్ని తీసుకొచ్చేసింది. మహిమగల దేవుడు. నువ్వు ప్రార్థించి ప్రియ సహోదరి, నీ ఎడల ఆయనకున్నటువంటి తలంపులు బహు విస్తారములు. కాబట్టి నీవు కృంగిపోకు. శోధనలు వచ్చాయని అయ్యో దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని నీవు తలంచుకో. నీ దేవుడు నీ పట్ల ఎల్లప్పుడు కూడా మేలు చేసే దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దీవెనలు ఇచ్చే దేవుడు, కుమ్మరించే నీ మీద అధిక శక్తితో కూడినటువంటి ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడు. కాబట్టి నీ విశ్వాసం ఎలా ఉందో పరిశీలన చేసుకో. భక్తులు స్థిరంగా ఉన్నావా లేదో పరిశీలన చేసుకో. ప్రార్థన అనుభవం ఉందో లేదో పరిశీలన చేసుకో. దేవునిపై ఆధారపడు, భయపడకు ప్రియ సహోదరి సహోదర. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, నువ్వు గొప్ప దేవుడు తండ్రి. అవును ప్రభువా, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు తండ్రి. ఆశ్చర్యక్రియలు, నీ ఆశ్చర్యక్రియలను బట్టి మేము ఈరోజు వరకు ఇలా క్షేమంగా ఉన్నాం ప్రభువా. గొప్ప దేవ, అపవాదేశ అగ్ని బాణాలు మేము ఆర్పగలగాలి. ప్రార్థన అనుభవాలు మాకు అందరికీ దయచేయి ప్రభువా. సర్వశక్తి కలిగిన దేవుడు యేసయ్యా, నీకు వందనాలు. అలాగే మా తండ్రి, ఎవరైతే నీ వైపు చూసి విశ్వాసముగా జీవిస్తున్నారు వారి పట్ల సూచక్రియలు జరిగించండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. అలాగే విదేశ స్వదేశాల బిడ్డలందరినీ కాపాడండి. ప్రార్థన అవసరతలు ఉన్న బిడ్డల యొక్క అవసరతలు యేసు నామములో విడుదల కలుగునుగాక. రోగులను స్వస్థపరిచి అక్కర్లుంటే తీర్చి అందరికీ నీ దైవాశీర్వాదాలు కుమ్మరించి మహిమ పొంది శక్తి గలేసైనామని అడుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.